అది కేవలం 5-6 వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి 2700 లోటు ఉంది అధ్యక్ష. అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికి కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్న అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన 1700 మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళ ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లో ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి